నమస్కారం భారత్ నౌ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముంబైలోని రాజగృహంపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని న్యాయవాదుల నిరసన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ చెక్పోస్ట్ వద్ద లారీలు అక్రమంగా తరలిస్తున్న 270 మద్యం బాటిల్ పట్టువేత 2 అరెస్ట్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వేలిచల గ్రామంలో రైతు వేదిక నిర్మాణంకు భూమి పూజ చేసిన వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి. ముంబై నగరంలోని అంబేద్కర్ నివాసమైన రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా చిత్తూరు జిల్లా రామకుప్పం జనసేన పార్టీ నాయకులు కుప్పంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. ఆన్లైన్లో జోదానికి బానిసై 6 లక్షల పోగొట్టుకుని చివరికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి కొత్తగూరు గ్రామానికి చెందిన దొడ్డి వెంకట్ అరవింద్ అనే యువకుడు తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడి ఉరివేసుకుని మృతి చెందాడు. ఒరిస్సా రాష్ట్రం రాయగూడలో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 3 రోజుల క్రింద తన తల్లి వద్దకు రావడం జరిగింది. ఆన్లైన్లో జోదానికి బానిసైన యువకుడు 3 రోజులుగా ఆన్లైన్లో జూదం ఆడుతున్నారు. 6 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం. దీంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు ఏం చెప్పాలో అర్థం కాక భయంతో ఉరివేసుకుని చనిపోయినట్టుగా స్నేహితులు భావిస్తున్నారు. తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ ఎస్ఐ చక్రధర్రావు మాట్లాడుతూ దొడ్డి వెంకట్ అరవింద్ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని చనిపోయాడని, కేసు విచారణ చేపట్టి 2-3 రోజుల్లో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. మృతదేహాన్ని ఎన్టీఆర్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో కొత్తూరు కాలేజ్ జంక్షన్లో నివాసిస్తున్న దొడ్డి కుమార్ అన్న ఆవిడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అతని పెద్ద కుమారుడైన దొడ్డి వెంకట అరవింద్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం అయింది. సదరు మృతుడు దొడ్డి వెంకట అరవింద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడి కొంత నగదుని కోల్పోవడం జరిగి దాని ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా తెలియవస్తుంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైనా దీనిలో ఎవరిదైనటువంటి పాత్ర ఏదైనా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ అమౌంట్ ఎంత? ఇంకా అది తెలియరావాల్సింది. బ్యాంక్ స్టేట్మెంట్స్ రావాల్సింది. బాడీ ఎన్టీఆర్ హాస్పిటల్. దీని ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు పిఎం చేస్తున్నారు ఎన్టీఆర్ హాస్పిటల్. చిలకలూరిపేటలో భయం ఆందోళనతో గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటే మరోపక్క మందుబాబులు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదిండ్ల మండలం నాదిండ్లలో వైన్ షాప్ దగ్గర బారులు తీరిన మందుబాబులు. చుట్టుపక్కల గ్రామాలు పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున గుంపులుగా ప్రజలు చేరుకుని సామాజిక దూరం లేకుండా ఉన్నారు. ఒక్కసారి చూడండి. తక్షణమే అధికారులు చేరుకుని అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి అక్కడ వైన్స్ మూసివేయాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుచున్నారు. లేదంటే కరోనా వైరస్ తో పక్కనే ఉన్న ఎడ్లపాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారని సమాచారం. నాదిండ్ల మండలం కూడా ఎక్కువైపోయిందని భయాందోళనతో ఉన్నాయి. చిలుకూరిపేట నియోజకవర్గంలో కరోనా వైరస్ అధిక సంఖ్యలో చేరుకుంటున్న క్రమంలో ఇలా గుంపులుగా వైన్ షాప్ దగ్గర భారీ ఎత్తున ప్రజలు చేరుకుని సామాజిక దూరం పాటించకుండా ఉండడం వలన ఇంకా ఎక్కువయ్యే ఆలోచన ఉంది అంటూ గ్రామ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. పై అధికారులు స్పందించి అక్కడ వైన్స్ తక్షణమే మూసివేయాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ 12వ వార్డ్ దేవునిపల్లికి చెందిన విద్యుత్ నగర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు 12.7/2020 నాడు ఆషాఢ ఆదివారం బోనాలను కరోనా దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ గ్రామ దేవతలకు కేవలం 2 బోనాలతో సాధారణంగా నైవేద్యం నివేదన చేసి కరోనా నిర్మూలించి అందరినీ చల్లగా చూడమని అమ్మవారులను ప్రవర్తించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీ రాజ్ కుమార్ రెడ్డి, కోశాధికారి శ్రీ దశరథ్, సభ్యులు లాల్ సింగ్, శంకర్ నాయక్, బెజ్జంకి వేణు, బ్రహ్మముచారి, శేషారావు, వైద్య కాలనీలోని మహిళలు పాల్గొన్నారు. పాటన వాడతలేరు మీరు నేను పొద్దున్నే చెప్పిన స్నానం చేయాలని తొందరగా రండి. ఇష్టం వెళ్ళిపోద్దాం అయిపోయి అదంతా అయిపోయినా ఇటు 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 గ్రామ పంచాయతీకి వెళ్తాయి అయిపోవాలి. ఇటు బయటోళ్ళు ఇటు, అటు బయటోళ్ళు అటు. ఫ్రెండ్స్ తో తన కుమారుడు బర్త్డే హంగామా చేసుకోవచ్చు, కానీ తన కుమారుడు పుట్టినరోజు నిర్లాసము చేసి వృధా చేసే కన్నా అనాథల ఆకలి తీర్చాలి అనుకున్నాడు కడప జిల్లా చిన్నంపల్లికి చెందిన పాలకూరి సురేష్ రాజు. తన కుమారుడు కౌశిక్ వర్మ పుట్టినరోజు పురస్కరించుకొని ఏదో ఒక మంచి పని చేయాలని ఆలోచన తట్టింది. ఇంకేముంది, అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ ఆధ్వర్యంలో పోరుమామిలలో ఆర్టీసీ బస్టాండ్ ఉన్న అనాథలకు, యాచకులకు, నిరాశ్రయులకు మరియు ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు వెజిటేబుల్ బిర్యానీ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. తన మిత్రుడు అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు ప్రభాకర్ యాదవ్, టీం మెంబర్స్ మరియు పలుకూరి సురేష్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు దేవకుమార్, సంపత్ కుమార్, యనమల దివ్యదీప్తి, మాలయాద్రి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు యనమల శ్రీనివాస్. అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ ఆధ్వర్యంలో అనాథలకు, నిరాశ్రయులకు వచ్చేసి అన్నదానం చేయడం జరిగింది. వచ్చేసి పలుకూరి సురేష్ రాజ్ కుమారుడి బర్త్డే సందర్భంగా, కౌశిక్ వర్మ బర్త్డే సందర్భంగా అనాథలకు అన్నదానము, పూర్వమైనటువంటి అనాథలకు, నిరాశ్రయులకు, ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు అన్నదానం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమంలో మేము ముందుంటున్నాము. మాకు హెల్ప్ చేసిన అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు ప్రభాకర్ యాదవ్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటున్నటువంటి అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ వారికి, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు వాళ్ళు హెల్ప్ చేయడం పట్ల మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. ఎక్కడైనా కూడా ఆహారం మిగిలిన, ఫంక్షన్లలో ఆహారం మిగిలినా కూడా దాన్ని వృధా చేయకుండా ఇలాంటి కార్యక్రమం వాడాలని నేను తెలియజేస్తున్నాను. మా కాంటాక్ట్ నెంబర్ 9010526926 కాల్ చేయండి. ఎక్కడైనా కూడా ఆహారం మిగిలితే మాకు తెలియజేయండి. ఆకలితో వారికి అన్నం పెట్టే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముంబైలోని రాజగృహంపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని న్యాయవాదులు నిరసనకు దిగారు. మున్సిపల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు పెద్దెల్లి ప్రకాష్, శ్రీధర్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్భవనంపై జరిగిన దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, డాక్టర్ అంబేద్కర్ ఆస్తులకు తగిన రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేడా చక్రపాణి, న్యాయవాదులు పంగా శంకర్, గోసిక ప్రకాష్, ఇరికల్ల నర్సయ్య, పెద్దెల్లి ప్రకాష్, అరుకుల ప్రదీప్ కుమార్, అసంపల్లి రవి, గిరిగిరి చందర్, రంగం శ్రీధర్, రాంటెంకి శ్రీనివాస్, మట్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్వగృహమైనటువంటి రాజగృహపై చేసినటువంటి దాడి, ఇది ఏ ఒక్కరిపైన చేసినటువంటి దాడి కాదు, పూర్తి భారతదేశం యావత్ పైన చేసినటువంటి దాడిగా అభివర్ణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్న రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి అది బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కృషి వల్లే జరిగింది. కానీ అలాంటి స్వేచ్ఛను మనం ఈరోజు పొందుతూ కొంతమంది వ్యక్తులు ఆ స్వగృహం పైన, ఆ రాజగృహం పైన చేసినటువంటి దాడిని ప్రతి ఒక్క మానవులు మనం పూర్తిగా ఖండించాల్సి ఉంది. ఇది ఏయమైన చర్య. దీన్ని మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి గోదావరి న్యాయవాదులం, బహుజన న్యాయవాదులం దీన్ని ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ దేశాలు ఆదర్శపాయుడు మరి పెద్దలు గౌరవనీయులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్వగృహం రాజగృహంపై మరి కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు గోదావరి ఖని ప్రాంతానికి చెందిన
దళిత బహుజన న్యాయవాదులం అందరం కూడా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మన ఈ యొక్క సమాజంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించి మనందరం దళిత బడుగు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ చెక్పోస్ట్ వద్ద లారీలు అక్రమంగా తరలిస్తున్న 270 మద్యం బాటిళ్లు పట్టివేత. 2 అరెస్ట్, లారీ సీజ్ చేసిన దాచేపల్లి పోలీసులు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం శ్రీనగర్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా AP 26TT4889 AP 26TT4889 అనే ఒక లారీని చెక్ చేస్తే అందులో బ్యాక్ సైడ్ సుమారు 273 బాటిల్, ఇందులో న్యాన్సోన్స్ బాటిల్, కొన్ని రాయల్ స్టైల్ రకరకాల బాటిల్స్ అన్నీ కలిపి సుమారుగా 273 బాటిల్ అందులో ఉండడం జరిగింది. వెంటనే లారీ డ్రైవర్ను తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఈ సరుకంతా కూడాను కొనుగోలు చేసి లారీలో తరలిస్తూ ఉన్నారు ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి మందాన్ని కూడాను మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ బాటిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంకా దీని మీద కూడా మొత్తం విచారణ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వేలిచాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణంకు భూమి పూజ చేసిన వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గంగుల కమలాకర్, చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్, జిల్లా కలెక్టర్ కె శశాంక్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సూడా చైర్మన్ రామకృష్ణారావు, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. మాకు ఇచ్చారన్న. మరి మా నియోజకవర్గం ఇలా బంగారం లాంటి భూమికి బరువైతున్నంత పంట మా నియోజకవర్గం యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా పండుతుందన్న. మరి మీరు రావడం మా అదృష్టంగా భావిస్తాము. ఇది 2వ ప్రోగ్రాం మా నియోజకవర్గానికి సమయం ఇచ్చారు. ధన్యవాదాలు. చాలా అంశాలు మాట్లాడేట్టున్నాయి కానీ సమయాభావం వల్ల ఏం మాట్లాడలేకపోతున్నా. మరి గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కానీ ఇక్కడ చాలాసేపు ఉందామనుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ రైతు వేదికలు, కల్లాలు, వ్యవసాయం దీని మీద మళ్ళీ సమావేశం ఏర్పాటు చేయడం తొందరగా పోవాల్సి వచ్చింది కాబట్టి వారు కూడా తొందరగా పంపించాలి ఆలోచనలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక్క నిమిషం ఆలోచించుకుందాం. మనం గౌరవ శాసనసభ్యులు చెప్పినప్పుడు సంతోషం వ్యక్తం చేసినాం. వలసల పోయి నుంచి వలసలు తెలంగాణకు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వలన ముంబై నగరంలోని అంబేద్కర్ నివాసమైన రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా చిత్తూరు జిల్లా రామకుప్పం జనసేన పార్టీ నాయకులు కుప్పంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ రోజు కుప్పం నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు మరియు దళిత గిరిజన సంఘాలు అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడికి నిరసనగా కుప్పం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దాడి చేసిన వారిని ఉరి తీయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రామకుప్పం జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ నడిపొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్
అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందర అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ రావడము మాకు అంబేద్కర్ వారసులుగా మాకు అందరికీ కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు జనసేన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహం పైన జరిగిన దాడిని ఖండించడానికి వచ్చారు. మీకు అందరూ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏదైతే వాళ్ళ సొంత భవన నిర్మాణాలు చేసుకున్నారో ఆ రకమైనటువంటి అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతో నిర్మించుకున్న భవనం కదా అది. ఆయన సొంతంగా లాయర్గా పనిచేసి కొద్దిగా కూడబెట్టిన డబ్బుతో కట్టినటువంటి భవనం అది. ఆయన స్వయంగా తన చెమట ఊడ్చి కట్టినటువంటి భవనం. అలాంటి భవనం మీద ఈరోజు ఈ యొక్క ఎవరైతే మనువాదులుగా ఉన్నారో వాళ్ళే ఈ యొక్క దాడిని చేస్తుంటారనేది మా యొక్క బలమైన నమ్మకం. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికి దాకా కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేనిది మనకి మీడియా ద్వారా తెలుస్తుంది. ఇదే గన మీరు ఇదే రకమైనటువంటి ఒక ఆచరణ కానీ ఇలాంటి ఆలోచన కానీ మీలో మీకు కొనసాగిస్తే మీ ఇళ్లపైకి వచ్చి మేము దాడి చేస్తాము, మీ ఇంటిని ముట్టడి చేస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి గారికి అదే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో విచిత్రం. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్న పేషెంట్, తమను వేరేగా ఉంచాలంటున్న పేషెంట్, పట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది. గుడ్ ఈవినింగ్ అండి. నేను కృప నా పేరు. నేను 5 days బ్యాక్ మన COVID-19 తరఫున నేను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అయితే నాకు నిన్న శాప్ తీస్తే నెగిటివ్ అని ఇచ్చారు. నన్ను ఇప్పుడు పాజిటివ్ వాళ్ళ దగ్గర పెట్టారు. ఇప్పుడు నేను నెగిటివ్ అయితే నేను పాజిటివ్ వాళ్ళ దగ్గర ఎలా కలిసి ఉండగలను? ప్లస్ నాకు ఇక్కడ చెస్ట్ ఎక్స్రే తీయాలి, మంచిగా ఉంటే పంపిస్తానని మార్నింగ్ చెప్పారు. ఇప్పటి వరకు రాలేదు, ఇప్పుడే వచ్చారు. ఇప్పుడు వస్తే వాళ్ళు అంటున్నారు అంతా బాగానే ఉంది అని చెప్తున్నారు. ఓకే, మేము కలెక్టర్ 10 రోజులు ఉండమన్నారంట. 10 రోజులు కాదు 20 రోజులు ఉంటాము. కాకపోతే ఇప్పుడు మమ్మల్ని నెగిటివ్ వాళ్ళని పాజిటివ్ వాళ్ళతో ఉంచితే మేము ఎలా ఇబ్బంది పడాలి? రేపు 5 రోజుల తర్వాత ఇంటికి వెళ్తే మేము పిల్లలతో ఎలా ఉండగలం? అది నా ప్రాబ్లము. కొంచెం దయచేసి ఇక్కడ ఫుడ్ బాగాలేదు, దోమలు కుడుతున్నాయి. రిపోర్ట్ కూడా కొందరికి వచ్చింది, కొందరికి రాలేదని కూడా చెప్పట్లేదు. దయచేసి ఇది మీరు గవర్నమెంట్ కలెక్టర్ దగ్గర పంపించగలరని కోరుతున్నాను. ఒక్క చిన్న హెల్ప్ చేసి పెట్టండి. మేము ఉండటానికి 5 రోజులు కాదు 10 రోజులు ఉంటాం. కాకపోతే మాకు పాజిటివ్ వాళ్ళతో నెగిటివ్ వాళ్ళని తీసుకుని పాజిటివ్ వాళ్ళతో ఉండమంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మీరు మాకు సహకరించాలి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కుప్పానికి హంద్రినివా బ్రాంచ్ కెనాల్ పనులు 90% పనులు తమ ప్రభుత్వం చేసిందని, కేవలం 10% పనులు పూర్తి చేయకుండా కుప్పంపై ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగుతుందని, ఇది మంచి పద్ధతి కాదని గౌనివారి తెలిపారు. త్వరలో తెలుగుదేశం పార్టీ తరఫున జల సాధనకై పోరుబాట అనే వినతి కార్యక్రమం ద్వారా ప్రజలతో కలిసి హంద్రినివా పనులు పూర్తి చేసి ఇంతవరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. కల్లవంక ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో వర్షాలు పడి నీరు చేరుతూ ఉంటే వైసీపీ నాయకులు జలహారతి ఇస్తున్నారు. హంద్రినివా కానీ 10% మిగులు పనులు పూర్తి చేసి హంద్రినివా ద్వారా వచ్చి నీటికి జలహారతి ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా సంతోషిస్తుందని గౌనివారి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్, పిఎస్ మునిరత్నం, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రంగస్వామి నాయుడు గారి శాసనసభ్యుడిగా కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ ఫైనాన్స్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను సవినయంగా తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి బైపాస్ రోడ్, ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టాలంటే చాలామంది కిండల్గా మాట్లాడినారు. అదేవిధంగా బైపాస్ రోడ్ చేయాలంటే అప్పుడు జ్ఞానేంద్ర రెడ్డి ఎంపీగా ఉంటే ఆయన కిండల్గా మాట్లాడారు. 72 వాటర్ స్కీమ్స్ తెస్తే కుప్పంకే 72 వాటర్ స్కీమ్లా ఎందుకు ఇస్తామని చెప్పి చంగారెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్ పెండింగ్ పెడితే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా గుర్తుకు తెస్తూ, అదే చంగారెడ్డి కుప్పంకి వస్తే మహిళలు 72 మంది ఆ కడవలు తీసుకొని ఆ ఎంఆర్ రెడ్డి సర్కిల్లో ఆయన పైన ప్రొటెస్ట్ చేసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ, అటువంటి ప్రాంతంలో ఆ యొక్క తెలుగంగా ఎన్టీ రామారావు గారు తెస్తే గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ అన్న ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఈరోజు నాదెండ్ల మండలం అంబేద్కర్ కాలనీ, అంబేద్కర్
జగజ్జీవన్ విగ్రహాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ముంబైలో అంబేద్కర్ గారి ఇంటి మీద దాడిని ఎంఆర్పీఎస్ ఖండించడం జరిగింది. దోషుల మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలి. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గం అధ్యక్షులు కోట సుబ్బు మాదిగ, నాదిండ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దౌలూరి రవి మాదిగ, ప్రతిపాటి కోటి మాదిగ, బిరుదు యగోషవ మాదిగ, ఎంఆర్పీఎస్ యూత్ ఐకాన్ బూదుల ప్రదీప్ మాదిగ, నాదిండ్ల ఎంఆర్పీఎస్ నాదిండ్ల గౌరవ అధ్యక్షులు గల్లా వేణు మాదిగ, ఎంఆర్పీఎస్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు అద్దంకి వెంకటస్వామి. ఒక రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, పార్లమెంటరీ నుంచి కానీ అసెంబ్లీ నుంచి కానీ ఒక జిల్లా జడ్పీ చైర్మన్ దగ్గర నుంచి కానీ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రుల దగ్గర సెక్యూరిటీ వాళ్ళ ఇళ్ళకుంటాయి, వాళ్ళకుంటాయి. కానీ ఆ రాజ్యాంగంలో పార్లమెంటరీ ఇట్లా ఉండాలి, అసెంబ్లీ ఇట్లా ఉండాలి, ఇట్లా రాజ్యాంగం మీద ప్రమాణం చేసే మంత్రులకి వాళ్ళ ఇళ్ళకి సెక్యూరిటీ ఉంది. కానీ ఆ రాజ్యాంగం రాసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంటికి సెక్యూరిటీ లేకపోవటం ఈరోజు చాలా మేము తీవ్ర దిగ్భ్రాంతంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. వెంటనే కేంద్రం కలుసుకొని ఈ విషయాన్ని వెంటనే ఆ ఇంటిని సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఒక రక్షణ శాఖ మంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని కాకుండా వాళ్ళని ప్రపోజ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించి వెంటనే ఈ కేసుని పూర్తిగా త్వరితగతంగా చేస్తారని ఈరోజు మేము మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. మందకృష్ణ గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ క్వారంటైన్ వార్డులలో కరోనా రోగులు ఆర్తనాదాలు, సరైన సమయానికి తమకు ఆహారం ఇవ్వడం లేదని ఆవేదన. బెడ్లు, బాత్రూంల వద్ద సరైన వసతులు లేవని సిబ్బందితో వాగ్వాదం. చికిత్స అందించడంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్న కరోనా బాధితులు. తాము అన్ని విధాల సేవలు అందిస్తున్నామన్న సిబ్బంది. ఉన్నతాధికారులకు బాధితుల ఫిర్యాదు. ప్రతిరోజు సమయం దాటిపోయాక ఆహారం పెడుతున్నారని గగ్గోలు. బీపీ, షుగర్ పేషెంట్లు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. మీడియాకి వీడియోలు పంపించిన బాధితులు. అలా మాట్లాడేది కాదు సార్. ఇప్పుడు నాకేమన్నా అవుతుంది, ఇప్పుడు నాకు బ్రీతింగ్ డిఫికల్టీగా ఉంది. ఎవరు చూస్తారు, ఎవరు వస్తారు, ఎవరు నర్సు వస్తుంది, అప్పుడు డాక్టర్ వస్తున్నాడా? చిమ్మి వచ్చి టాబ్లెట్లు ఇస్తుంది, చిమ్మి ఫోన్ నెంబర్ ఇచ్చేది, ఫోన్ చేయండి. తమాషాలు తమాషాలు ఫోన్ చేయి. ఎవరు నెంబర్ ఇచ్చారు? పిలిపడి దేనికైతే మాకు పనిలో కూర్చున్నాం. ఫోన్ చేసి ఏంటి మాకు ఈ పొజిషన్ ఏంటని చెప్పి అడగండి గట్టిగా. మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాట్లాడు కదా, ఫోన్ చేస్తారు. తెలంగాణ పోరాటంలో తనదైన శైలిలో పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ తిరుమల రాకేష్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని రాకేష్ కుమార్ తో ఉద్యమ సమయం పోరాడిన ఖమ్మం నగర ఉద్యమకారుడు కొండ్ర రజనీకాంత్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న వేళ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ సమీపంలో గల జీవన సంధ్య వృద్ధ ఆశ్రమంలో సుమారు 90 మంది వృద్ధులకి పండ్లు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. కొండ్ర రజనీకాంత్ మాట్లాడుతూ రాకేష్ కుమార్ గొప్ప ఉద్యమ నాయకుడని, తనని చూసి యువత చాలా నేర్చుకోవాలన్న అవసరం ఉందని, ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ, పృథ్వీ, సంతోష్, షాని, కిరణ్, సాయి, సన్నీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముంబైలోని రాజగృహంపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని న్యాయవాదుల నిరసన.
చిత్తూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ చెక్పోస్ట్ వద్ద లారీలు అక్రమంగా తరలిస్తున్న 270 మద్యం బాటిళ్లు పట్టివేత, 2 అరెస్ట్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వేలిచల గ్రామంలో రైతు వేదిక నిర్మాణంకు భూమి పూజ చేసిన వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి. ముంబై నగరంలోని అంబేద్కర్ నివాసమైన రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా చిత్తూరు జిల్లా రామకుప్పం జనసేన పార్టీ నాయకులు కుప్పంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. ఇది వాడి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.